మనందరం గూడా మీకు తెలుసు 'కోవా బన్' విషయం లోపట మీ ఛానలు చాలా వె హర్డిల్స్ ఫేస్ వె వె చేసింది సార్. వెలికి తీసిన తర్వాత యెస్. మీరు పడ్డ ఇబ్బందులు నాకర్థమైంది. అదే సందర్భం లోపట విజయం సాధించాం సార్. సమాజంలో విస్తృతమైనటువంటి యెస్. చర్చ వచ్చింది. యెస్. చర్చ వచ్చింది. ఏం ఇప్పుడు ఫుడ్డు జరిగింది? ఏం జరుగుతుంది? మన ఇప్పుడు శరీరం లోపట ఏ రకమైనటువంటి జిహాద్ జరుగుతుంది? యెస్. బయట గాదు. అవును. మన శరీరంలో. మన కడుపులోకి జిహాద్ ఎట్లా చొరబడుతుంది? హ్మ్. అందుకే అద్భుతం. మనందరి కృషి తర్వాత హైదరాబాదు పోలీస్ ఒక స్పెషల్ వింగ్ తయారు చేసింది. వింగ్‌ని తయారు చేసింది. హెచ్ ఫాస్ట్ అని. ఎగ్జాక్ట్‌లీ. ఈ రోజున వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. యెస్. చిన్న పిల్లలు తాగేటువంటి పాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే తినుబండారాలలో అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇట్లా పెట్టుకుంటే ప్రతి దాంట్లో కూరగాయల లోపట, పండ్ల లోపట, ఐస్ క్రీమ్‌లు, ఐస్ క్రీమ్ లోపట, బిర్యానీలు. బిర్యానీ అసలు లోపట ఏంటి సార్ వందల వందల బిర్యానీ ప్యాకెట్లు నిల్వ ఉంచినవి. అవే వేడి చేసి స్విగ్గీ ఆర్డర్‌లొస్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నాను సార్. స్విగ్గీలో జరుగుతున్నాయి జాగ్రత్త పడండి అంటే ఈరోజు విజువలైజేషన్ ఉంది. మొదట్లో మతం ఆధారంగా వలికి మద్దతు తెలిపినటువంటోళ్ళు చాలా మందున్నారు. అవును. కానీ మతోన్మాద కుట్రలు ఈ సమాజం మీద ఎన్ని రకాల జిహాదులు నడుపుతున్నాయో ఈ రోజు వెలుగు చూస్తున్నాయి. అవును.